ఉమ్మడి కృష్ణా జిల్లాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికల సంగ్రామం దగ్గర పడే కొద్దీ ఆ గుడివాడ నియోజకవర్గంలో రాజకీయం రసవద్దంగా మారింది. ఏదైతే ఇక్కడ ఆ గుడివాడ కొడాలి నాని అడ్డా అన్నట్టు అనుసంధానం మొన్నటిదాకా నలిగింది. ఇప్పుడు ఎవరైతే ఎన్ఆర్ఐ గుడివాడ విద్యావేత్త, అలాగే కష్టపడి యువ వయసులోనే అమెరికా వెళ్ళి ఆ ఉన్నత విద్యావేత్తగా, ఉన్నత వ్యాపార వ్యవస్థగా ఎదిగారు. ఆయన మరలా వచ్చి ఇక్కడ ఆ పుట్టిన ఊరికి, పుట్టిన గడ్డకి ఏదో మేలు చేయడానికి వచ్చారు. ఆయన ఇప్పుడు కొడాలి నాని మీద పోటీకి బరిలో దిగబోతున్నారు. ఆయన అడిగి ఆ ప్రచారం ఎలా ఉంది, ఆ కొడాలి నాని మీద ఎలా ఢీకొనబోతున్నారు ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. ముందుగా రామ్ గారు, మీకు శుభాకాంక్షలు అండి. పుట్టినగడ్డ మీదకి వచ్చి ఆ ప్రజలకు మేలు చేయాలని కథం దొక్కుతున్నందుకు. అంటే గుడివాల రాజకీయాలు ఎలా ఉన్నాయి? మొన్నటిదాకా మీరు ఇక్కడ లేరు, అమెరికాలో ఉన్నారు. అక్కడ ఉన్న వ్యవస్థ వేరు, ఇక్కడ ఉన్న వ్యవస్థ వేరు. ఇక్కడ మళ్ళీ ప్రజల మధ్యలోకి వచ్చి అడుగు ముందుకేస్తున్నారు. ముందుగా ఇప్పుడు మా తరం అన్నారు అందరూ వెళ్ళిన వాళ్ళందరూ మేము ఇక్కడ భారతదేశంతోనూ మా సొంత ఊర్లతోనూ ఎక్కడ అనుబంధం కోల్పోలేదు. మా పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు, మా తమ్ముళ్ళు ఇక్కడే ఉన్నారు, మా చెల్లెళ్ళు ఇక్కడ, మా అక్కలు ఇక్కడే ఉన్నారు, అందరూ ఇక్కడే ఉంటారు. సో అనుబంధం ఎక్కడ కోల్పోలా. మేమంతా కలిసి గట్టిగా పొద్దాక వస్తూనే ఉండేవాళ్ళం. మేము పొద్దాక ఇక్కడే ఉంటాం. మా అమ్మాయిలు కూడా తెలుగు కూడా ఫ్లూయెంట్గా మాట్లాడతారు ఫస్ట్ నుంచి కూడా. సో అక్కడ మిస్ అవ్వదు అది. అందుకని మేము దూరంగా లేము. ఫస్ట్ థింగ్ ఇక్కడే ఉన్నాం. మనసులో అక్కడ ఉన్నాం, మనసంతా ఇక్కడే ఉంది ఎప్పుడు ఫస్ట్ నుంచి. అదే రకం ఇక్కడంతా తిరుగుతూ ఉన్నాం. వచ్చిన ప్రతిసారి మేము గుడివాడ చూస్తూనే ఉన్నాం. గుడివాడ రాజకీయాలు ఏం కొత్త కాదు మనకి. అంటే గుడివాడలో స్థిరపడిపోయిన కొడాలి నానిని ఢీకొంటామంటే ఓ పెద్ద మీరు మళ్ళీ చెప్తున్నా, కొడాలి నాని స్థిరంగా ఇక్కడ స్థిరపడిపోయాడండి. హైదరాబాద్లో ఉంటాడు ఆయన. గుడివాడలో ఎమ్మెల్యే, హైదరాబాద్లో ఉంటాడు. ఇక్కడ జనాలు పొట్టలు కొడతాడు, హైదరాబాద్లో పెట్టుబడులు పెడతాడు. అది పాయింట్. అయితే ఆయన ఢీ కొట్టడం కష్టం అనేది ఆ గతంలో ఉన్న మాట. అది ఇప్పుడు చరిత్ర తిరగరాయగలుగుతారంటారా? గతం అంటున్నారు కదా మీరు, అయిపోయింది ఆల్రెడీ. నేను రాయట్లా, అది ప్రజలు రాస్తున్నారు. ప్రజల తరపున నేను ఉంచున్నా. ఇది కొడాలి నానికి నాకు కాదు, కొడాలి నానికి ప్రజలకి జరుగుతున్న యుద్ధంలో నేను ముందున్నా ఒక అడుగు అంతే. అయితే ప్రధానంగా చూసుకుంటే నియోజకవర్గంలో మీరు ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. ప్రజల్లో మీ స్పందన ఎలా ఉంది? ఆ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాల నుంచి కానీ ఎలా పనులు చేసిందో, అభివృద్ధి పనులు ఏమైనా జరిగినాయా? మరి పెద్ద జోకులు వేస్తున్నారు మీరు. దీంట్లో గుడివాడలోనూ అసలు ముందు వైఎస్ఆర్సీపీను అభివృద్ధి మీరు రెండు ఒకే సెంటెన్స్లో పెట్టారు. అది చాలా దారుణమైన సంగతి. ఆ రెండు కలిసి ఉండవు ఎప్పుడు. ఇంకోటి వైఎస్ఆర్సీపీను డిస్ట్రక్షన్ రెండు కలిసి ఉంటాయి. అలాగే కొడాలానికైతే అసలు సమస్య లేదు, ఆలోచన కూడా ఉండదు. అంటే ఎలా చేయాలనేది తెలియదు, ఇలాంటి చేయొచ్చు అనేది కూడా ఐడియా రాదు. అలాంటి వ్యక్తి రోడ్లే అలా లేచిపోతారు కుదిరినప్పుడు. కాలువలు తవ్వాలి, వాళ్ళు కుదిరినప్పుడు తవ్వుకుపోతారు. అంటే ఇది చేపించాలి, ఈ టైంలో ఇది చేశారా, ఆగస్టు వచ్చేస్తుంది వానలు వచ్చేస్తాయి, లేదు జూలై వచ్చేస్తుంది వానలు వచ్చేస్తాయి, పంటలు అదే ప్యాడీ వేసుకుంటారు, వాళ్ళకి నీళ్ళు అవసరం ఉంది, వచ్చినాయా లేదా, వచ్చే అవకాశం ఉందా, ఎంత వస్తాయి, ఇట్లాంటి ఆలోచనలు ఏమి ఉండవు అతనికి అలా. దీంట్లో ఏమవుతుందంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొత్తగా మొదలెట్టిందంటే ఎక్కడ స్థలం దొరుకుద్దా కబ్జా చేద్దామని. నేను ఊర్లో చూస్తుంటే నేను గుడివాడ వచ్చినాక ఇలాంటివి లేవనుకున్నా. కనీసం జోదాలాడతాడు, అయ్యాడతాడు, ఇట్లాంటివి అనేది జనాలందరికీ తెలిసిందే. కానీ గుడివాడ పూర్తిగా దిగి జనాలతో తిరుగుతుంటే అప్పుడు తెలిసి వస్తుంది. చాలామంది వచ్చి మా స్థలాలు కాజేశాడు అనే రేంజ్కి వచ్చేసింది. ఇంత దారుణమైన పరిస్థితిలో గుడివాడ ఉంది. ఇంకా చాలా అక్రమాలు జరిగినాయి, అన్ని బయటికి. మీరు ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ప్రజలు ఎవరైనా వైఎస్ఆర్సీపీ తరఫున ఇబ్బంది పడుతున్నామని కానీ, జరిగిన అన్యాయాలు కానీ మీ దృష్టికి తీసుకొస్తున్నారా? ఏమంటున్నారు ప్రజలు? అంటే నేను చెప్పింది ఒకటే అండి, ప్రజలే నన్ను నుంచోబెట్టారు ఇక్కడ. వాళ్ళ కోసమే నేను వచ్చా. వాళ్ళ కష్టాలు తెలిసే నేను వచ్చా. చెప్పకుండా ఉండటం అనేది అసలు ఎప్పుడూ లేదు. కనపడిన అడిగితే ప్రతి ఒక్కరికి కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందన్న పరిస్థితులు ఉంటాం. ఏ వార్డు వెళ్ళండి, లేదు ఏ విలేజ్ వెళ్ళండి, వాళ్ళ సమస్యలు అనేకం ఉన్నాయి. అనేకంలో 1-2 తీర్చే ఉద్దేశం కూడా లేనివాడు మనవాడు.
అన్నీ తీర్చ అవసరంలా, కనీసం 1-2 కూడా తీర్చే ఉద్దేశం కూడా లేదు. అట్లాంటి పరిస్థితిలో ఉన్నాం మేము దీంట్లో. మీకు నీళ్లు చూడండి, ఎక్కడికైనా వెళ్ళి ఎవరికైనా నీళ్లు బాగానే ఉన్నాయా, మీకు అందరికి బాగానే వస్తున్నాయని ఎక్కడైనా అడగండి. గుడివాడలో అయితేనో రావు, వస్తే ట్యాంకులు వస్తాయి, ట్యాంకులు వచ్చినప్పుడు తింటారు. అంటే జనాలందరినీ ఒక మీరు ఎవరు పెట్టారు కానీ గెడ్డంగా కానీ దీన్ని సుమారుగా కన్నడ మూవీ ఉంది చూసారు, ఏంటది కేజీఎఫ్ లాగా ఉంది పరిస్థితి ఇక్కడ జనాల పరిస్థితి. ఇలా రాజకీయాలు అంత రేంజ్లో పెరిగిపోతున్నాయి. అయితే మొన్న మధ్య కూడా తాను ఖచ్చితంగా గుడివాడ నియోజకవర్గంలో గెలుపు తందేనని 20 నుంచి 30 వేల మెజార్టీ పైనే మెజార్టీ వస్తుందని ఖచ్చితంగా స్థానికులందరూ తన వెంట ఉన్నారని అంటూ ఉన్నారు. అందరూ తన వెంట ఉంటే ఆ ర్యాలీ ఎందుకు ఫెయిల్ అయిందండి? నామినేషన్ మధ్యలో సగంలో దిగేసి ఎందుకు వెళ్ళిపోయాడు? 4 ఫోన్లు పగిలినాయి. తాడేపల్లిలో టీవీలు పగిలితే ఇక్కడేమో ఫోన్లు పగులుతాయి. వచ్చి ఉన్నాళ్ళు అందరూ ఎవరున్నా కానీ రోజు కనీసం 100 మంది వచ్చి జాయిన్ అవుతున్నారు. నాయకులు ఏ సైజు నాయకులైనా కానీ, పెద్ద నాయకులు, చిన్న నాయకులు, వాళ్ళు కష్టాలు పడేవాళ్ళు అందరూ వచ్చేసి రోజు జాయిన్ అవుతున్నారు. ఖాళీ అయిపోతున్నాయి ఇక్కడ. ఇంక నేను గెలుస్తానని చెబుతాను అంటే పైగా నాని నిజం చెబుతాడు. మీరు ఎందుకు అనుకుంటాడు? ఎప్పుడైనా ఏ రోజన్నా ఒక్కరోజన్నా నిజం చెప్పాడా? వాస్తవాలు చెప్పాడా? చెప్పడు. ఏంటంటే మీకు రోడ్డు ఏది, మీకు రోడ్లు బాగాలేదండి, ఈ చంద్రబాబు అని మొదలెడతాడు. లేదు మంచినీళ్ళు రావట్లేదండి అండి, ఈ పవన్ కళ్యాణ్ అంటాడు. లేదు చిరంజీవిని పకోడా అంటాడు, ఇంకోళ్ళు ఏదో అంటాడు. ఈ టైపులో ఈ తప్పితే అసలు విషయానికి ఎప్పుడు మాట్లాడు. మీరు ఏ ప్రశ్న వేసినా కానీ సమాధానాలైన ఆవు కథ, సేమ్ ఆవు కథ అంటారు చూసారా? అంటే ఏం లేదు, మీరు దేని గురించి అడిగినా కానీ ఆవు గురించి మరి నిత్తం రాసుకునే వాళ్ళు ఉంది, దాన్ని ఆవు కథ అంటారు. అట్లాగే మీరు ఏది అడిగినా కానీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, చిరంజీవి. అయితే మొన్న నామినేషన్ చూసుకుంటే నామినేషన్ గుడివాడ నియోజకవర్గంలోనే భారీగా జరిగిన సంగతి అనేది మంచి పేరు వస్తూ ఉంది. అయితే మొన్న జరిగిన నామినేషన్ ర్యాలీ కానీ ఇప్పుడు ప్రజలు మీ వెంట నడుస్తుంది కానీ రేపు 2024 రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన ఎన్నికలు, డూ ఆర్ డై చంద్రబాబు నాయుడుకైనా అలాగే జగన్మోహన్ రెడ్డికైనా, ఇలాంటి సమయంలో గుడివాడ నియోజకవర్గంలో మీ పోటీ ఎలా ఉంది? మీరు ఎంత మెజార్టీతో రాబోతున్నారు అనేది నేను ఇందాక చెప్పా, ప్రజలకి నానికి జరుగుతున్న యుద్ధం. ఆ యుద్ధంలో ప్రజలు గెలుస్తారంటారా, నాని గెలుస్తారంటారా? మీరే డిసైడ్ చేయండి. ఇక మెజార్టీ అంటారా? మీకు చెప్పుకోలేనంత, తెలుసుకోలేనంత ఇస్తారు ప్రజలు. వాళ్ళు చూదురు కానీ చరిత్ర ఎప్పుడు చూడనంత మెజార్టీ వచ్చింది మనకి. చివరగా నియోజకవర్గ ప్రజలకి మా జూనియర్స్ తరఫున మీరు గెలిస్తే ఏం చేస్తారని పిలుపునిస్తారు? నేను గెలిస్తే గుడివాడ బాగు చేస్తానని ప్రజలందరూ నమ్ముతున్నారు. అవునా కాదు కనుక్కునేవారు. నేను బాగు చేస్తా, ఒకే ఒక మాట చెప్తాను, బాగు చేస్తా. ఇంకా ఏం చేస్తాననేది ప్రజలందరికీ తెలిసి నేనేం చేయబోతున్నాను అనేది ప్రతిరోజు చెప్పేది. వాళ్ళే అడుగుతారు ఎవరు చెప్పినా కానీ. నేనైతే ఒకటి మాత్రం చెప్తున్నా, గుడివాడ బాగు చేస్తా. మళ్ళీ గుడివాడ మాది అని చెప్పి గర్వంగా నుంచోబెట్టింది. మచ్చుతనకు ఒక 2-3 పాయింట్లు గుడివాడలో మీరు ఇప్పటికీ తెలుసుకున్న వాటిలో ఖచ్చితంగా అభివృద్ధి చేయాల్సిన పనులు ఉన్నాయనేవి. అభివృద్ధి చేయాల్సిన పనులు అనే దాంట్లో మీకు అసలు గుడివాడలో ఏది చేసిన అభివృద్ధినండి, అసలు ఏం జరగట్లేదు. చెప్పాక కేజీఎఫ్ లాంటి పరిస్థితి ఉంది మాకు. వాళ్ళు అల్లాడిచ్చి జనాలందరికీ నీళ్ళు లేకుండా చేసి ట్యాంకులు పంపించి దామో ఇది అంటున్నప్పుడు జనాలందరూ పట్టుకుని రోజులతో పట్టుకుని తాగుతున్నట్టు ఉంది పరిస్థితి. ఇంకా ఈ గుడివాళ్ళు ఏం చేస్తామండి? ఏది చేసినా కానీ గొప్పే. మంచినీళ్ళు ఇచ్చినా గొప్పే, రోడ్లు వేసినా గొప్పే, మనకి డ్రైనేజీలు చేసినా గొప్పే, 4 ఉద్యోగాలు చేసినా గొప్పే, 20,000 10,000 ఉద్యోగాలు తెచ్చుకుని వస్తున్నాను. అది మేజర్గా నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి పదంలో లేదు, శూన్యంగా ఉందని చెబుతున్నారు. అలాగే ఏదైతే నియోజకవర్గ వ్యాప్తంగా కూడా మంచినీటి సమస్య కానీ రోడ్ల సమస్య కానీ బలంగా ఉందని అంటున్నారు. నియోజకవర్గానికి సంబంధించిన ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కష్టాలు ఉన్నారంటున్నారు. కష్టాలకు సంబంధించి ఆ ప్రజలకు సంబంధించి ఏదైతే తాను
తాను నిస్వార్థంగా పనిచేస్తున్నాను అంటున్నారు. నిస్వార్థంగా పనిచేసే క్రమంలో నియోజకవర్గానికి గెలిస్తే అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళడానికి ముందని కంకణం కట్టుకున్నానని చెబుతున్నారు. అలాగే నాని నియోజకవర్గంలో చేసింది కూడా ఏం లేదని చెబుతున్నారు. కెమెరా పర్సన్ సాగర్తో నాగేశ్వరరావు, గుడివాడ.